Hi dear friends, welcome back to Kiran Fact Sports ఛానల్. IPL 2025లో సన్ రైజర్స్ హైదరాబాద్ ముంబై ఇండియన్స్తో జరిగిన రెండు మ్యాచ్లు కూడా విపరీతమైనటువంటి విమర్శలకు తావిచ్చాయి. ఎందుకంటే రెండు మ్యాచ్ల్లో కూడా రెండు మిస్టేక్స్ జరిగాయి. అందువల్ల ఇది ఫిక్సింగ్ అని చెప్పి అభిమానులైనా ఎక్స్పర్ట్స్ అయినా చాలా వరకు అభిప్రాయపడుతున్నారు. అది ఎంతవరకు నిజముందో తెలియదు. కానీ SRH వర్సెస్ ముంబై ఇండియన్స్ ఫస్ట్ మ్యాచ్లో అయితే రికల్టన్ అవుట్ అయ్యాడు. అతడు క్యాచ్ అవుట్ అయ్యాడు. అతడు వెళ్ళిపోతున్నాడు. యాక్చువల్గా అతడు వెళ్ళిపోయాడు ఆల్మోస్ట్ బౌండరీ లైన్ వరకు, డ్రెస్సింగ్ రూమ్ వరకు వెళ్ళిపోయాడు. అక్కడ అతను ఆపారు. ఎందుకంటే వాళ్ళు రిప్లై వేసుకొని చూసి మరి కీపర్ గ్లౌస్ వికెట్ కంటే కాస్త ముందు ఉందని గమనించి అతన్ని ఆపి మరీ తీసుకొచ్చారు. అవుట్ను కూడా నాట్ అవుట్ అని ఇచ్చేశారు. అది ఇక్కడ క్లియర్ క్యాచ్ అవుట్. అక్కడ ఇలా రిప్లై చూడాల్సిన, స్నికోమీటర్ చూడాల్సిన అవసరం ఏం లేదు. డైరెక్ట్ అవుట్. కానీ కీపర్ గ్లౌస్ కాస్త ముందుకు వచ్చాయనే ఒక రూల్ వల్ల అతన్ని వెనక్కి పిలిపించారు వీళ్ళు రిప్లేస్ చూసి మరి. కానీ ఇక్కడ ఇషాన్ కిషన్ విషయంలో మాత్రం ఇషాన్ కిషన్ అత్యంత తొందరపడి నేను అవుట్ అయ్యా అని వెళ్ళిపోయాడు. వైడ్ సిగ్నల్ను కూడా అవుట్ సిగ్నల్ అనుకొని వెళ్ళిపోయిన గొప్ప వ్యక్తి ఇషాన్ కిషన్. సో అతడు వెళ్ళిపోతున్నప్పుడైనా ఎంపైర్ కాస్త కన్ఫ్యూజ్ అయ్యి అతడు కూడా అవుట్ ఇచ్చేశాడు. వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. తర్వాత రిప్లేలో కనిపించింది అక్కడ ఎలాంటి ఎడ్జ్ లేదని చెప్పి, వైబ్రేషన్స్ లేవని చెప్పి, స్నికోమీటర్లో కూడా ఏం కనిపించలేదు అక్కడ. అయితే అలాంటప్పుడు మరి ఇతన్ని వెనక్కి పిలవాలి కదా, అక్కడ ఎడ్జ్ లేదు అని చెప్పి. కానీ ఇతనైతే పిలవలే అని చెప్పి ఆడియన్స్ యొక్క ఒక వాదన. సో దీనికి మీరు ఏమంటారు? ఈ రెండు ఇన్సిడెంట్ని కంపేర్ చేయొచ్చు అంటారా? సో ఇషాన్ కిషన్ సెల్ఫ్ అవుట్ అయ్యాడు కాబట్టి పంపించారంటారా అనేది కామెంట్ అయితే చేయండి. ముంబైకి ఒక రూలు, SRHకి ఒక రూలా, ఇక్కడ బ్యాట్స్మెన్ తప్ప ఏంటనేది కామెంట్ చేయండి.